విచిత్రమైన విషయాలు చాలా భయంకరంగా ఈ భూమి మీద, సముద్రం మీద కంటపడుతున్నాయి, తారసపడుతున్నాయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరురా, ఇంకా లోతులోనికి చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఇంకా లోతైన విషయాలు దేవుని చిత్తం అయితే మరొకసారి ప్రస్తావిస్తాను. ఈ భూమి మీద కలుగుతున్న భయంకరమైన శ్రమలను గురించి, అలాగే వస్తున్న భయంకరమైన శోధనల గురించి, అలాగే పరీక్షల గురించి, మనము ఎదుర్కోవాల్సిన స్థితి గురించి మనం తప్పకుండా ధ్యానం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. కనుక సిద్ధపడండి రాకడ కోసం. దేనికోసం చెప్పాలి? దేనికోసం? ఆయన రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాలి. కమ్ముకుంటూ వచ్చేస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో మనకెంతో వేదనకరం. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రార్థన చేయండి, మోకరించండి, ఆయనకు అనుకూలంగా బ్రతకండి. దేవుని సన్నిధిలో బలమైన పాత్రలుగా మీరు నిలబడగలిగితే ఆయన రాకడను మీరు ఎదుర్కోగలుగుతారు. ఎవరికి శ్రమ చెప్పండి? ఎవరికి శ్రమ? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం వాక్యం తెలియజేస్తున్న విషయం చూడండి. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ప్రశ్నలు చూసారా? ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడము? ఎవరికి చింత? ఎవరికి హేతువు లేని గాయాలు? హేతువు లేని గాయాలంటే కారణము లేని గాయాలు, కారణము లేని దెబ్బలు. ఎవరికి మంద దృష్టి? ఇన్ని భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నా ఇంకా మార్పు లేని స్థితి, చూడలేని మంద దృష్టి, ఇంకా అర్థం చేసుకోలేని భయంకరమైన పరిస్థితులు. ఎవరికి ఇవన్నీ చెప్పండి? ఎవరికి ఇవన్నీ? ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, దేవుని కృపకు దూరంగా ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేయలేకపోతారో, ఈ కడవరి కాలములో రెండవ రాకడ యొక్క గుర్తులను ఎవరైతే గ్రహించలేకపోతారో వారికి శ్రమలు. మరి పరిశుద్ధులకు, దేవుని పిల్లలకు, దేవునితో సహవాసం చేసేవారికి క్లిష్ట కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన వారిని కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి 1000 ఏండ్ల విందు, ఎవరికి ఆయన కుడి పార్శ్వం మీద కూర్చునే స్థానము, ఎవరైతే మహాశ్రమలలో ఆయన కోసం నిలబడతారో, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వ్యాధులు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు, ఎన్ని రకాలైన శోధనలు వచ్చినా, ఎన్ని రకాలైన నిందలు వచ్చినా, ఎన్ని రకాలైన గాయాలైనా, ఆఖరికి ప్రాణం తీసే పరిస్థితులైనా, ఎన్ని దెబ్బలు తగిలినా ఓర్చుకొని ఎవరు నిలబడతారో వారికి మహిమ కిరీటాలు.